చూస్తే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు చార్ ధామ్ యాత్రను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ఇటీవల ఉత్తరాఖండ్లోని దేవాలయాల తలుపులు తెరుచుకున్నాయి. అయితే చార్ ధామ్ యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు భారీగా తరలివస్తుంటారు. కానీ పాకిస్తాన్ హిందూ దేవాలయాలే టార్గెట్ గా డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను కొంతకాలం నిలిపివేయాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రికి వెళ్లే భక్తులు తమ ప్రయాణాలను ప్రస్తుతం వాయిదా వేసుకోవాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చార్ ధామ్ యాత్ర కొనసాగించవద్దని వెల్లడించింది. అలాగే అక్కడ హెలికాప్టర్ సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనూష, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో చార్ ధామ్ యాత్ర నిలిపివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చార్ ధామ్ యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హెలికాప్టర్ సేవలు కూడా నిలిపివేసింది. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. చార్ ధామ్ యాత్ర జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు, కేంద్ర బలగాలు, రాష్ట్ర భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చార్ ధామ్ యాత్రను నిలిపివేసి ఆ నేపథ్యంలో భక్తులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. తిరిగి యాత్రకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చే వరకు కొత్త ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. యాత్రను తిరిగి ప్రారంభించే తేదీపై ఇంకా స్పష్టత లేదని కూడా చెప్పారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించి కేంద్రం తదుపరి నిర్ణయాలు కూడా తీసుకునుంది. యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోనే దాదాపు 4.5 లక్షల మంది యాత్రికులు 4 ధామ్లను సందర్శించారు. బాబా కేదార్ ద్వారం వద్ద అత్యంత ఉత్సాహం కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు 1,87,944 మంది యాత్రికులు ఇక్కడ పూజలు చేశారు. ఈసారి చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న యమునోత్రి అలాగే గంగోత్రి ధామ్ తలుపులకు తెరవడంతో ప్రారంభమైంది. మరోవైపు ఇక్కడ డెహ్రాడూన్ లో కూడా భద్రతా కారణాల దృష్ట్యా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేదార్నాథ్ ధామ్ సేవలకు అందించే హెలికాప్టర్లు అలాగే విమానాలను కూడా నిషేధించారు. ఈ రోజు నుండి హెలికాప్టర్లు భక్తులకి అందుబాటులో ఉండవు. అయితే ఈ భద్రతా కారణాల వల్లనే హెలికాప్టర్లు అనే సేవలు అనేది ఆపేశారనేది కూడా చెప్తున్నారు. అయితే సివిల్ ఏవియేషన్ శాఖ ఆదేశాలు తదుపరి ఇచ్చేంత వరకు కూడా ఈ హెలికాప్టర్లు కూడా ఇక్కడ ప్రస్తుతము గాల్లో ఎగరవనేది కూడా ప్రస్తుతం చాలా క్లియర్ గా తెలుస్తోంది. అయితే ప్రస్తుతము పాకిస్తాన్ లో హిందూ దేవాలయాల టార్గెట్ గానే డ్రోన్ల దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ చార్ ధామ్ యాత్రను కొంతకాలం నిలిపివేయాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ముందుగా అనుకున్నట్టు బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రికి వెళ్లే భక్తులు తమ ప్రయాణాలను ప్రస్తుతం వాయిదా వేసుకోవాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చార్ ధామ్ యాత్ర కొనసాగించవద్దని కూడా వెల్లడించింది. అక్కడ హెలికాప్టర్ సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించారు. ఒడిశా ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు ఎవరు కూడా సెలవులోకి వెళ్లవద్దని కూడా కరాఖండిగా స్పష్టం చేసింది. నిన్న ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ప్రతి ఒక్క డాక్టర్, నర్సు అలాగే సూపరింటెండెంట్, ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటివ్ అధికారి, క్లర్క్ నుండి ఆఫీసర్ కేటగిరీ ఉన్న వాళ్ళందరికీ కూడా సెలవులు రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎవరికి సెలవులు అనేవి ఉండబోవని కూడా స్పష్టం చేసింది. ఒకవేళ ముందస్తుగా ఎవరైనా సెలవులు తీసుకున్నా వారి సెలవులు కూడా రద్దు చేస్తున్నట్లు ఎయిమ్స్ ప్రకటించింది. సో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సో మొన్నే కొద్ది రోజుల కిందట దేశవ్యాప్తంగా 244 డిస్ట్రిక్ట్స్ లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. వీటన్నిటిని కూడా సెన్సిటివ్ ప్రాంతాలుగా, హై అలర్ట్ ప్రాంతాలుగా కూడా కేంద్ర హోంశాఖ పరిగణించి ఇక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. అత్యవసర పరిస్థితులలో ప్రజలు ఎలా దాన్ని ఎదుర్కొని నిల్చోవాలనే దానిపైన కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ప్రత్యేకంగా అపార్ట్మెంట్లలో ఓల్డ్ ఏజ్ పీపుల్ గానీ, చిన్న పిల్లలు ఏదైనా అంటే అనుకోని సంభవిస్తే దానికి ఎలా రెస్పాండ్ అయ్యి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. మన హైదరాబాద్ లో కూడా
4 ప్రాంతాల్లో ఈ మేరకు మాక్ డ్రిల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతము మనకి హైదరాబాద్ లో 2 బెటాలియన్ దళాలు కూడా అంటే మిలిటరీకి ఆర్మీకి సంబంధించిన ఒకటి మైదీపట్నంతో పాటు అలాగే అల్వాల్లో కూడా ఉన్న విషయం తెలిసిందే. సో ప్రస్తుతము దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు హై అలర్ట్ లో ఉన్నాయి. మరోవైపు మనం నిన్న కూడా చూసాము పాకిస్తాన్ పలు చోట్ల కూడా డ్రోన్లతో పాటు క్షిపణుల దాడికి పాల్పడింది. మన ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ అలాగే భద్రతా దళాలు వాటిని విజయవంతంగా తిప్పికొట్టాయి. కొద్దిసేపటి కిందటే విదేశాంగ కార్యదర్శి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి నిన్న జరిగిన దానిపైన పాకిస్తాన్ రెచ్చగొట్టే వైఖరి ఎలా ప్రవర్తించిందో దానిపైన చాలా క్లియర్ గా బ్రీఫ్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో కూడా భారతదేశం దాడులు చేస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది అని కూడా చాలా స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలోనే దేశం మొత్తం హై అలర్ట్ ఉన్న నేపథ్యంలోనే ఈ చార్ధామ్ యాత్రని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కూడా కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అనుష, అయితే శ్రీచరణ్, చార్ధామ్ యాత్రకు ఇప్పటి వరకు ఎంతో కొంతమంది యాత్రికులు అయితే వచ్చే ఉంటారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లను తిరిగి వారి ప్రాంతాలకు చేర్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా దాని గురించే ప్రత్యేకంగా కొన్ని రైళ్లు కూడా నడిపిస్తున్నారు. దాని మీద కూడా నేను నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన రైళ్లు కూడా నడుపుతున్నారు. యథావిధిగా యాత్రికులందరూ క్షేమంగా ఇల్లు చేరాకే పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికీ కూడా అలర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బలగాలు కూడా వాళ్ళ యాత్రికులు వాళ్ళ దర్శనాలు అయ్యాక ఎక్కడి వాళ్ళని అక్కడికి కూడా తిరిగి మళ్ళీ యథావిధిగా వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. సో యాత్రికులందరూ కంప్లీట్ గా అక్కడ ఖాళీ అయిపోయాక మొత్తము భద్రతా దళాలు ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి ఈ 4 ప్రాంతాలని కూడా తమ ఆధీనంలో కూడా తీసుకున్నాయి. అనుష, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.